అసలు హిడ్మా అనేది ఒక వీరుడంట, ఒక సూర్యుడంట, ధీరాడే ధీరుడంట. హిడ్మా చనిపోలే, హిడ్మా మాలో బతికే ఉన్నాడు. నా కొడుకు పుడితే హిడ్మా పేరు పెట్టుకున్నా, నా పిల్లలు పుడితే హిడ్మా పేరు పెట్టుకున్నా. చనిపోయింది యూనియన్ మినిస్టర్ కదా, అప్పుడు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి కాంగ్రెస్ కి, అమిత్ షాకి, మోడీకి ఏం సంబంధం? 226 మంది నువ్వు ప్రాణాలు పట్టుకున్న పెడితే రేపటి ఏం చేస్తావు? కొడుకు పేరు హిడ్మా అని పేరు పెడతావా? లేని ఎదవా. జాతీయ జెండా ఎగరేసిన ధీరుడు రానా సామా జగన్మోహన్ రెడ్డి అనేసి ఈయనని వరంగల్లో నడి రోడ్డున నరికి చంపారు. నూలు మీసాలు కూడా రాలేదురా. అట్లాంటి విద్యార్థిని జాతీయ భావాలు ఉన్నాయని చెప్పేసి చంపేసిర్రా. మరి ఇతనికి పేరెంట్స్కి ఎవరు దిక్కురా ఇప్పుడు దాకా? శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, వెనకాల మన బ్యానర్ చూసి ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసి వీడియోకి వస్తారు కాబట్టి ఎవరి గురించి ఈ వీడియోలో మీకు ఆల్రెడీ తెలుసు. అయితే చాలా రోజుల తర్వాత అసలు హిడ్మా మీద ఎందుకు వీడియో చేస్తున్నావు విక్రమ్ అని అంటే, అసలు హిడ్మా అనేది ఒక వీరుడంట, ఒక సూర్యుడంట, ధీరాడే ధీరుడంట. ఇది ఎవరో చెప్పట్లేదు. లెఫ్ట్ ఎకోసిస్టమ్తో రన్ అవుతున్న కొన్ని ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వారు దీన్ని గంటాపదంగా ప్రజల మైండ్లోకి ఎక్కిస్తున్నారు. కొందరైతే అమిత్ షాని, నరేంద్ర మోడీని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. అసలు హిడ్మా ఎవరెవరిని ఇబ్బంది పెట్టాడు, అసలు హిడ్మా స్టోరీ ఏంటి? సో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హిడ్మా. ఈ హిడ్మా గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండ్ నొటోరియస్ గోస్ట్ ఆఫ్ బస్టార్ అని కూడా అంటారు ఇతని. అయితే ఇక్కడ హిడ్మా గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారు ఒక చిన్న మన సుపరిచితమే, వన్ ఆఫ్ ది మన ఫ్రెండ్ కమ్ ఎనిమీ. ఎందుకంటే ఎవరైతే మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి ఇక్కడ పెరియార్ సిద్ధాంతాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న ఎవరైతే శాంసన్ అలియాస్ తెలంగాణ శ్యామ్ ఎవడైతే ఉన్నాడో ఆ తెలంగాణ శ్యామ్ ఇప్పుడు అమిత్ షా మీద, ఇంకోటి మోడీ మీద ఎట్లా ఏడుస్తున్నారో చూడండి. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, నాకు అత్యంత సంతోషం కలిగించినటువంటి విషయం ఏంటంటే హిడ్మా చనిపోలే, హిడ్మా మాలో బతికే ఉన్నాడు. నా కొడుకు పుడితే హిడ్మా పేరు పెట్టుకున్నా, నా పిల్లలు పుడితే హిడ్మా పేరు పెట్టుకున్నా. అమిత్ షా అనేటోడు పురుగుల వాడు చచ్చిపోతుంది. వేసుకోవడానికి అమ్మకు బట్టలు లేవు. హిడ్మా చనిపోయినప్పటి నుంచి అవే బట్టలు వేసుకుని వామ్మో 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 నేను బాధతో చెప్తా. కాబట్టి ప్రజలు తప్పు చేసిన, ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అధికారం మీ దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్నది. మీరు పట్టుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్షలు వేయండి. మీకు కావాల్సినటువంటి అడవులు, మీకు కావాల్సినటువంటి ఖనిజ సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా, దోచుకోండి. 6 ఏళ్ళ పసిపాపని చంపారు, 90 ఏళ్ళ ముసలిని చంపారు. కాబట్టి అమిత్ షా నీకు దేశ ప్రజలే బుద్ధి చెప్తారు. నేను పర్సనల్ గా చాలా, ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము, పోలీస్ వాళ్ళని చంపారనేటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తాం మేము దాన్ని కూడా సమర్థించాం. పోలీస్ వాళ్ళని చంపిన ఆరోపణలు అంట. దేశ పౌరులు ఎవరు కూడా చచ్చిపోకూడదు. చర్చించండి కదా, పోలీసు వాళ్ళ ఎవరి కోసం పోలీసులు నక్సలైట్లను చంపుతున్నారు, ఎవరి కోసం పోలీసులను నక్సలైట్లు చంపుతా ఉన్నారు. అంబానీ, అదానీ, వేదాంత్, జిందాల్ కంపెనీల కోసం పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చచ్చిపోతే అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఆనందంగా ఉంది. మీరు అనుకున్నది ఏదైతే ఉందో సాధించారు కదా, దాంట్లో భాగంగా మైనింగ్ స్టార్ట్ చేశారు. వాటెవర్ ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. హిడ్మా అంత్యక్రియలకు వెళ్ళి తను ఎంతో ఎమోషనల్ అని చెప్పిన ఇది తెలంగాణ శ్యామ్కి కొన్ని ఈయన విజ్ఞావంతుడు, నేను విద్యార్థుల కోసం పనిచేస్తున్నా, మన సౌత్ ఏంటి నార్త్ ఏంటి అనుకుంటా మాట్లాడుతున్నాడు. ఇది చాలా చాలా ఈయన పెరియార్ కల్చర్తోనే, ఒక కమ్యూనిస్ట్ భావజాలంతోనే ఈ జనరేషన్లో కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడని చెప్పేసి నేను మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీస్లో కానీ, ఇక్కడ ఏదైతే ఇప్పుడు సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ, మన విద్యార్థి ఏఎస్ఎఫ్ కానీ, ఎక్కడైనా వీళ్ళు అనుకుంటున్న బహుజన సామాజిక వర్గం నుంచి, అంటే దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఎవరైనా అగ్రనాయకుడు ఉన్నాడా? చనిపోవడాలు మాత్రం ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు చనిపోతున్నారు, కానీ అగ్రనాయకత్వం వహించింది ఎవరు? ఎవరైనా క్వశ్చన్ చేస్తారా దీన్ని? మరి వీరు అనుకుంటున్న సిద్ధాంతం ఏంటి?
హిట్మాన్ చేసిన క్రైమ్స్లో అసలు ఇప్పుడు మనం నంగేనా చేద్దాం ఈ తెలంగాణ శ్యామ్ని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి దంతెవాడ అటాక్ ఏప్రిల్ 6, 2016లో తారమెట్ల దంతెవాడ ఛత్తీస్గఢ్లో జరిగినప్పుడు సిఆర్పిఎఫ్ రోడ్ ఓపెనింగ్ పార్టీ 75 మందిని చంపుకున్నాడు. దీంట్లో 75 మంది సిఆర్పిఎఫ్ ఉంటే అండ్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ ఛత్తీస్గఢ్ పోలీస్ కూడా ఒకటి చనిపోయారు. ఇప్పుడు ఈ 76 మందిని చంపినప్పుడు ఇక్కడ హిట్మాన్ని మాస్టర్ మైండ్ ఉన్నాడు కదా, మరి అప్పుడు వాళ్ళ తల్లి కోసబడలేదా? వాళ్ళ పిల్లలు అనాథ అవ్వలేదా? పుస్తకాలు దింపుకోలేదా? మాకు హిట్మా ఒకడే మనిష అంటే మానవైతంగా పైనుంచి వచ్చి ఏమైనా ఊడిపడ్డా? మరి ఇక్కడ 76 మంది చనిపోయినప్పుడు దంతెవాడలో 2010లో ఉన్నప్పుడు మరి ఆ రోజు చనిపోయినప్పుడు అప్పుడు నీ కొడుకో లేకపోతే నీ పేరే వచ్చేసరికి హిట్మా ఏందని వీళ్ళ పేర్లలో ఒక పేరైనా పెట్టుకోకపోయినావు నువ్వు? 75 మందిని చంపాడు మిత్రులారు. ఇక్కడ చూడండి దంతెవాడ అటాక్లో. అండ్ ఇంకోటి వస్తే చూడండి జిహ్రం వ్యాలీ ఇక్కడ చూడండి మే 25, 2013లో దార్బా వ్యాలీ సుక్మా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ కాన్వేలో 27 మంది. ఇక్కడ అమిత్ షా లేడే, మోడీ లేడే? కాంగ్రెస్ పార్టీకి మోడీకి ఏమైనా సంబంధమా? అమిత్ షాకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధమా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చనిపోయారు కదా. మనకి ఇక్కడ వీసీ శుక్ల యూనియన్ మినిస్టర్ చనిపోయాడు, మనకి ఫార్మర్ స్టేట్ మినిస్టర్ మహేంద్ర కర్మ చనిపోయాడు, పిసిసి చీఫ్ నందకుమార్ పటేల్ చనిపోయాడు, అండ్ కొంతమంది సెక్యూరిటీ పర్సనల్స్ అండ్ పార్టీ వర్కర్స్ చనిపోయాడు. ఇక్కడ చనిపోయింది యూనియన్ మినిస్టర్ కదా, అప్పుడు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి కాంగ్రెస్కి అమిత్ షాకి మోడీకి ఏం సంబంధం? ఆ కాంగ్రెస్కి అప్పుడు ఉన్నప్పుడు అదానీ లేడా, అంబానీ లేడా, జిందాల్ నువ్వు చెప్తున్న ఇంకో పర్సన్ లేడా? ఈ పర్సన్స్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్కి అప్పుడు అంత జిగర్లో దమ్ము లేదా? మరి ఇక్కడ కాంగ్రెస్ని చంపించారు కదా 2013లోనే, అంటే బీజేపీకి రాకముందు ఒక సంవత్సరం ముందు. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని చంపించినందుకు బీజేపీ వాళ్ళు చంపించిరా? మెదడులేను ఎదవా. ఇంకోటి చూడండి సుక్మా అటాక్ 2017లో మన మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి బూర్కాపల్ సుక్మా ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ రోడ్ సెక్యూరిటీ పార్టీలో ఇక్కడ చూడండి 25 to 26 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్గా చనిపోయారు, 70th బెటాలియన్ వాళ్ళు. మరి దీనికి ఏమంటావు? వీళ్ళ కోసం ఏంది? వీళ్ళ ప్రాణాలు కావా? అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి సుక్మా బీజా ఎన్కౌంటర్లో ఏదైతే మనకి ఏప్రిల్ 3, 2021లో తక్కలగూడెం శుక్లా బీజాపూర్ బార్డర్ ఛత్తీస్గఢ్లో జాయింట్ సెక్రటరీ ఫోర్స్ టీంలో 25 మంది చనిపోయారు. మరి వీళ్ళ ప్రాణాలకి ఏంటి? ఎవరు గ్యారెంటీ దీంట్లో? సుక్మా వల్ల చనిపోలేదా? మాస్టర్ మైండ్ సుక్మా లేడా దీంట్లో? అండ్ ఇంకోటి మిత్రులారు ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు సత్యనారాయణ సింగ్కి ఎవరు బాధితుడు? బిఎల్ మీనాకి ఎవరు బాధ్యులు? ప్రకాష్ కుమార్కి ఎవరు బాధ్యులు? జిట్టు ఆనంద్కి ఎవరు బాధ్యులు? బీకే శర్మకి ఎవరు బాధ్యులు? విశ్వంత్ రాయ్కి ఎవరు బాధ్యులు? జమీరుల్ హసన్కి ఎవరు బాధ్యులు? సర్వోదయ్ సింగ్కి ఎవరు బాధ్యులు? బ్రిజేష్ కుమార్కి ఎవరు బాధ్యులు? అలీ హసన్కి ఎవరు బాధ్యులు? రామ్ కర్ణన్ మీనాకి ఎవరు బాధ్యులు? ఎల్కే కలితకి ఎవరు బాధితులు? సురేందర్ రాజాకి ఎవరు బాధ్యులు? అవిదేశ్ యాదవ్కి ఎలా బాధ్యులు? సుశీ కుమార్కి ఎవరు బాధ్యులు? శ్యామ్ లాల్కి ఎవరు బాధ్యులు? శివప్పకి ఎవరు బాధ్యులు? ఎంసీఎం రెడ్డికి ఎవరు బాధ్యులు? డాక్టర్ శ్రీ డి శేఖర్కి ఎవరు బాధ్యులు? ఆమ్లే శోభన్కి ఎవరు బాధ్యులు? రాకేష్ కుమార్కి ఎవరు బాధ్యులు? వినోద్ పాల్ సింగ్కి ఎవరు బాధ్యులు? ఇట్లా చెప్పుకుంటా పోతే కానిస్టేబుల్ అన్నలో పోలీస్ అన్నలో దాదాపు ఈయన చంపింది 266 మంది. ఈయన మాస్టర్ మైండ్ వల్ల 266 మందిని చంపితే ఈ దేశంలో ఏం చేస్తారు? ఒక మనిషిని చంపితేనే షూట్ ఒక 2 కంటే 3 మనుషుల్ని చంపితేనే నేను ఒకసారికి గ్రూప్ ఆఫ్ క్రైమ్ కింద నువ్వు ఐడియాలజికల్ పర్సన్ కాబట్టి ఎన్కౌంటర్ చేసామని ఎప్పుడో చెప్పేస్తారు. లేకపోతే నీకు చట్టపరంగా ఉంటే నేను మరణశిక్ష వేస్తారు, ఆ మరణశిక్ష వరకు ఉండాలి. కానీ ఇక్కడ 226 మంది నువ్వు ప్రాణాలు పొట్టుకున్న పెడితే లేకపోతే ఏం చేస్తారు? ఈ మాత్రం కూడా అర్థం కాదా? మళ్ళీ నీ కొడుకు పేరు హిట్మాన్ పేరు పెడతావా? గులేని ఎదవా, ఇదా నువ్వు మాట్లాడేది? మరి ఇంతమంది ప్రాణాలు గోసలు పెట్టుకున్న వాళ్ళు ఎవరిదిరా? నిజంగా చెప్తున్నా, ఎంత బ్లడ్ బాయిలింగ్ ఉందంటే వీడియోలు చూస్తుంటే వాడికి గోషి కట్టుకోలేదు అంటే వీళ్ళ అమ్మలకి ఎవర్రా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ? అరే నువ్వు ఉన్నప్పుడు వీళ్ళకి బెనిఫిట్స్ వస్తేరా? నిజంగా అనుకుందాం, వీళ్ళందరూ ఉద్యోగులు, వీళ్ళు ప్రాణాలు త్యాగం చేయడానికి వచ్చారు దీనిలోకి, వీళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి అనుకుందాం. కానీ బెనిఫిట్స్ లేని నా తెలంగాణ సమాజ వర్గంలో 1980లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి దానికి ఎవరు చెప్తారా? నూలు మీసాలు కూడా రాని పిల్లల్ని
చదువుకుంటున్న విద్యార్థులని ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఇదే మావోయిస్ట్ యూనియన్లో, ఇదే ఆర్ఎస్టీ యూనియన్లో, ఇదే మావోయిస్టులలో కాల్చింది వాస్తవం కాదా? దాని డేటా కూడా పెడుతున్నా చూడు. ఈయన పేరు తెలుసా? సామా జగన్మోహన్ రెడ్డి. యూనివర్సిటీలో జాతీయ జెండా పదవులుగా అక్కడ నల్ల జెండా ఎగరేస్తుంటే జాతీయ జెండా ఎగరేసిన ధీరుడు రనా సామా జగన్మోహన్ రెడ్డి. ఆ జాతీయ జెండా ఎగరేసిందనేసి ఈయనని వరంగల్లో నడి రోడ్డున నరికి చంపారు. ఇక్కడ చంపింది ఎవడరా మరి? ఇక్కడ వీళ్ళ తల్లికి శోకం లేదా? వీళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం కాలేదా? వీళ్ళ కుటుంబాల్లో ఏదో చేస్తాడని యూనివర్సిటీ దాకా వెళ్ళిన వాళ్ళ కొడుక్కి ఏదో చేయాలని లేడా? నువ్వు ముసలవ్వని గురించి అంటుంటే మరి యంగెస్ట్ పోరగాడు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఆ రోజు ఏ లంగదంద కోసం వెళ్ళిండా? దేనికోసం వెళ్ళిండు? జాతీయ జెండా అక్కడ పెట్టడానికి, జాతీయ జెండా మన కాకతీయ యూనివర్సిటీలో ఎగరవేయాలని చెప్పి, ఇది తప్పు, నల్ల జెండా ఎగరేయొద్దని చెప్పేసి చేసిన దానికి మీరు చేసిన రిపాక్ట్ అతను చంపడం. ఇతను ఒక్కడే అనుకుంటున్నావు, ఇంకా మీకు ఇంకోటి చూపిస్తా. ఏచూరి శ్రీనివాస్. మీ అందరికీ ఏచూరి సీతారాం గురించి తెలుసు, దాదాపు అందరి వ్యూవర్స్కి. కానీ ఏచూరి శ్రీనివాస్ గురించి తెలుసు ఎవరికైనా? సేమ్ సామా జగన్మోహన్ రెడ్డి లెక్కనే ఇతను కూడా చేశారు. ఇక్కడ ఏచూరి శ్రీనివాస్కి ఎన్జీ కాలేజ్ నుంచి రిటర్న్ వస్తున్న టైంలో, ఎగ్జామ్ రాసి రిటర్న్ వస్తున్న టైంలో నూలు మీసాలు కూడా రాలేదురా. అట్లాంటి విద్యార్థిని జాతీయ భావాలు ఉన్నాయని చెప్పేసి, నేషనలిస్ట్ ఐడియాలజీ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి చంపేసిర్రా. మరి ఇతనికి పేరెంట్స్కి ఎవరు దిక్కురా ఇప్పుడు దాకా? నువ్వు హిడ్మా తల్లి గురించి మాట్లాడుతున్నావు, మరి వీళ్ళ తల్లిదండ్రుల గురించి ఏంద్రా? మరి ఏచూరి శ్రీనివాస్ గురించి నువ్వు ఏచూరి సీతారాం అనుమానాలు బొకేలు అన్ని పెడతారు. మరి నా ఏచూరి శ్రీనివాస్కి ఏమైందిరా? కృష్ణవర్ధన్ అన్న ఉస్మానియా యూనివర్సిటీలో మేధాశక్తి ఉన్న ఒక విద్యార్థి, అతన్ని కమ్యూనల్ ఏవీపీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి, జాతీయ భావాలు ఉన్నాయని చెప్పేసి ఇతన్ని చంపలేదా? ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ఎస్టీ యూనియన్. ఇది వాస్తవం కాదా? వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? ఎవరున్నారు ఆ తల్లిదండ్రులకి? 1887 నువ్వు పుట్టను కూడా పుట్టలే అప్పుడు. మరి వీళ్ళందరినీ చంపింది ఎవర్రా? ఇదే నక్సలిజం నీ ఐడియా, లెఫ్టింగ్ ఐడియాలజీ కాదా? జితేందర్ రెడ్డి మీకు సింహ స్వప్నమై మీ కమ్యూనిస్టులను ఉచ్చభూమించినోడు. అరే ఇక్కడ రైట్ వింగర్స్ అందరూ అంటే ఇప్పుడు ఏపీ కానీ ఇక్కడ మనకి జవాన్లు కానీ వీళ్ళందరూ దేనికోసం పనిచేస్తున్నారా? పనిచేసేది ఎవరి గురించి? ఈ దేశం గురించి పనిచేస్తున్నారు. ఈ దేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని కోసం, ఈ దేశం యొక్క భద్రత కోసం, ఈ దేశం యొక్క వికాసం కోసం, ఈ దేశం యొక్క సంపూర్ణంగా విదేశీ దేశాల కంటే మన దేశం ఎదగాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ ప్రాణ త్యాగాలు ఇచ్చారు. మరి హిడ్మా ఏం చేసిండ్రా? ఈ దేశ సంపదనకి అలాంటి ప్లేసుల్లో ఆదివాసుల అటాక్లో నువ్వు ఆదివాసుల గురించి మాట్లాడుతున్నావు. మరి సుక్మా అటాక్లో ఎంతమందిని చంపిర్రో ఆదివాసుల్ని? నువ్వు మళ్ళీ ఏమంటున్నావు? చిన్న పిల్ల అంటున్నావు. మరి మైనర్ అమ్మాయిని రేపు చేస్తే నువ్వు ఎక్కడ పోయినవురా? ఇగో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసిందిరా హిడ్మాని, నువ్వేంద్రా మధ్యలో? 100% ఫ్రెండ్స్, కమ్యూనిస్ట్ పార్టీ ఈయన పీపుల్స్ వారు ఏదైతే చేస్తున్నారో, కమ్యూనిస్ట్ ఈ తుపాకుల వల్ల రాజ్యాంగం రాదు, ఓటు వల్ల రాజ్యాంగం వస్తుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ వల్లే హిడ్మాని బ్యాన్ చేశారు. వాడు అక్కడ నయీంకి బాస్ వాడు. నయీంని ఎట్లయితే చంపేస్తే ఇక్కడ ప్రజలు ఎట్లయితే హ్యాపీగా ఉన్నారో, అక్కడ బస్తార్లో ఇప్పుడు గోస్ట్ చనిపోయారని చెప్పేసి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఇంకా లెఫ్ట్ ఎకో సిస్టమ్తో కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని ఇవన్నీ చేస్తున్నా, వగేరా చేస్తున్నా. కానీ ధర్మం ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. వాళ్ళ 266 మందిని చంపినందుకు, ఈ 4 అమాయకుల్ని చంపినందుకు, ఇంకా కొంతమంది విద్యార్థి పరిషత్ వాళ్ళు, ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ చంపినందుకు ఆపరేషన్ ఖగార్ 100% ఇది. నా పోలీసుల జీవితాలు త్యాగం చేసినందుకు ఆపరేషన్ ఖగార్. నా సిఆర్పిఎఫ్ జవాన్లు ఉండడం చూసినా వాళ్ళ కోసం ఆపరేషన్ ఖగార్. ఈ ఆపరేషన్ ఖగార్ అనేది 2.0, 3.0, 4.0 ఉంటాయి కానీ ఎండ్ చేసేది లేదు. కాకశాపానికి ఎద్దుకు ఏమవుతుందిరా? నువ్వు శాపనార్థాలు పెడుతూనే ఉండు. అమిత్ షా కూడా మా ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి. మీకు ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.